ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు చైత్రమాసం శుక్లపక్షం త్రయోదశి గురించి తిథి ప్రత్యేకత ఏంటి అనేది తెలుసుకుందాం. ఈ చైత్రమాసం శుక్లపక్షంలో వచ్చే త్రయోదశిని అనంగ త్రయోదశి అంటారు. అయితే ఈ త్రయోదశి యొక్క అనంగుడు అంటే మన్మధుడికి పేరు కాబట్టి దీన్ని అనంగ త్రయోదశి రోజు మన్మధుడిని పూజించాలి అని మన పురాణాలు తెలియజేస్తున్నాయన్నమాట. మరి దీనివల్ల ఏమవుతుంది అంటే భార్యాభర్తల మధ్య అనురాగాలను వృద్ధి చేయడంలో, తర్వాత దాంపత్య జీవితాన్ని సుఖమయం చేసి సంపదలను అభివృద్ధి చేయగలిగే వ్రతం అట ఇది. అయితే దీన్నే ప్రదోష వేళలో చేయడం వల్ల ఇంకా మంచి ఫలితం ఉంటుంది కాబట్టి ప్రదోష వేళలో చేయడము వల్ల మనము సంపూర్ణమైన ఫలితాన్ని పొందుతామట. దీని ప్రదోష వ్రతం అని కూడా దీనికి పేరుంది. అయితే మనకు ఇది చైత్రమాసము అంటే కొత్త సంవత్సరంలో మొదటి నెల మొదటి త్రయోదశి నుండి ప్రారంభించుకొని ప్రతి నెలలో 2 త్రయోదశులను ఇలాగే ఆచరిస్తూ 11 సంవత్సరాలు చేస్తారట ఈ వ్రతాన్ని. అంటే చేసేవాళ్ళు ఆ విధంగా చేస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయొచ్చు, చేయకపోవచ్చు, కానీ తెలుసుకోవడం వల్ల తప్పులేదు. మనకు ఎన్నో ఉన్నాయి పరిహారాలు. ఈ రోజుల్లో అందరూ చిన్న చిన్న వాటికి కొట్లాడుకుంటూ చక్కగా కోట్ల చుట్టూ తిరుగుతూ విడాకులు తీసుకోవడం ఇలాంటి సమస్యలు వస్తూ ఉన్నాయి కదా. అలాంటి వాళ్ళు ఇలాంటి వాటిని పాటించడము చేయడం వల్ల వాటి నుండి మనం వాటి అవసరం పడదు. అంటే మనకి ఎంతసేపు డబ్బుల కోసము, ఇంకా ఏదో భూములు ఇల్లు కట్టుకోవడం కోసము పూజలు చేయాలని ఆలోచిస్తారు. కానీ చక్కగా ముందు ఇంట్లో భార్యాభర్తలు అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటే ఏదైనా సాధించగలుగుతారు, శాంతిగా ఉంటారు, కుటుంబము ఆరోగ్యవంతంగా ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఈ వ్రతం గురించి అందరూ తెలుసుకోవాలని నేను ఈ వీడియో చేస్తున్నానండి. తప్పకుండా పూర్తిగా స్కిప్ చేయకుండా వినండి. నచ్చితే మీకు చేయగలిగితే చేయండి, లేకుంటే ఈ వ్రత కథను వినడం వల్లైనా మనకు అంతో మేలు జరుగుతుంది. అయితే ఈ వ్రతం ఏంటి అంటే అనంగ త్రయోదశి వ్రతము. మన్మధుడిని పూజించాలి. మన్మధుడిని పూజించడం వల్ల ఏమవుతుందంటే భార్యాభర్తల మధ్య అనురాగాన్ని పెంపొందింపజేస్తాడు. మరి దాంపత్య జీవితంలో ఎటువంటి సమస్యలు రాకుండా చేసే వ్రతము ఇది అనంగ త్రయోదశి వ్రతము. దీన్నే చైత్రమాసంలో శుక్లపక్ష త్రయోదశి రోజు ప్రారంభించుకుంటారు. అంటే ఒక్కరోజు చేసేవాళ్ళు ఒకరోజు చేసుకోవాలి. కనీసం ఈరోజు చేయడం వల్ల మనకు ఆ ఫలితం కలుగుతుంది. అయితే ఇది ప్రదోష సమయంలో చేసే వ్రతం అండి. అనంగ త్రయోదశి రోజు ఏం చేయాలి అంటే తెల్లవారుజామున నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకోవాలి, తల స్నానం చేసి నిత్య పూజా విధానాలన్నీ చేసుకోవాలి, మన్మధుడిని పూజించాలి. మరి మన్మధుడి ఫోటో కానీ ఏదైనా ఉంటే పూజించుకోవాలి. ఎలాంటి పూలతోని అంటే దవనం, చక్కగా మనకు పూలల్లో అల్లుతూ ఉంటారు దవనం అని, పరిమళంగా ఉంటుంది, మంచి వాసన ఉంటుంది అది. కాబట్టి మల్లెపూలు అంటే సువాసనాభరితంగా ఉన్న పువ్వులతోని, అత్తరు పన్నీర్లతోని మనము మన్మధుడిని పూజించాలన్నమాట. అయితే ఈ మన్మధుడిని పూజిస్తూ మన్మధుడితో పాటు మన్మధుడిని మరి కంట్రోల్లో ఉంచాలి. మరి ఆ అన్యోన్యత ఆప్యాయత ఎక్కువైపోయి ఇతరులను నిర్లక్ష్యం చేసే వైఖరి కూడా ఏర్పడవచ్చు ఒక్కొక్కసారి.
అటువంటివి కాకుండా ధర్మబద్ధంగా ధర్మానుసారం ధర్మాన్ని రక్షిస్తూ ఎలా ఉండాలో పద్ధతిగా అలా ఉండగలిగే పరిస్థితి ఏర్పడడం కోసము మన్మధుణ్ణి నిగ్రహించి, అంటే ఎంతవరకు ఆనందంగా ఎలా ఉండాలో శాస్త్ర ప్రకారము ఉండే విధంగా శివుణ్ణి కూడా ఆరాధించాలి అన్నమాట. అందుకే ఇది ప్రదోష వేళలో చేసుకోవాలి. అయితే మనకు ఇవి దొరకవు కదా, పటాలు రతి మన్మధులై దొరికితే తీసుకోండి, లేదు అంటే పసుపుతోని ఒక రూపం తయారు చేసుకొని ఒక బాణం ఏదో ఒక రూపం తయారు చేసి దాంట్లోకి మన్మధుడిని ఆవాహన చేసుకోవాలి. ఎలా చేసుకుంటాం మరి మన్మధుడిని ఆవాహన అంటే, నమోస్తు పుష్పబాణాయ జగదాహ్లాదకారిణే మన్మధాయ జగన్నేత్ర రతిప్రీతి ప్రియాయతే అనే శ్లోకాన్ని పఠించాలి. ఇంకోటి ఏంటంటే, కామదేవాయ విద్మహే పుష్పబాణాయ ధీమహి తన్నో అనంగ ప్రచోదయాత్ అని అనంగ గాయత్రిని స్మరించుకోవాలి. అంటే ఇలా పూజించుకోవాలి, జపం చేసుకోవాలి. మరి ఈ విధంగా చేసిన తర్వాత దీనికి ధూపదీప నైవేద్యాలు అన్నీ సమర్పించుకోవాలి. ఇట్లా చేయడం వల్ల దంపతుల జీవితము సుఖమేమవుతుంది. ఎలాంటి గొడవలు, ఇట్లాంటి చీటిమాటి గొడవలు వచ్చి విడిపోవడము, ఇలాంటి పరిస్థితులు ఏర్పడవు అని మన పురాణాలు తెలియజేస్తున్నాయి అన్నమాట. మరి మన్మథ బాణం వల్లనే కదా శివుడు ప్రేరేపితుడై పార్వతీదేవిని పరిణయమాడిండు. పరిణయమాడిన తర్వాత ఆమె అర్ధనారీశ్వరుడయ్యాడు. ఆ విధంగా ప్రేమానురాగాలతోని దంపతులు కలిసి ఉండడం వల్ల వాళ్ళ కుటుంబము చక్కగా ఉంటుంది. వాళ్ళు ప్రశాంతంగా ఉండి వాళ్ళ మనో వైకల్యాలు ఉండకుండా చక్కగా ప్రశాంతంగా ఉండడం వల్ల వాళ్ళు అన్నిటిలో అభివృద్ధి చెందుతారు అని మన పెద్దలు నిర్ణయించింది. మరి మన్మధుడిని ఆవాహన చేసిన తర్వాత వివిధ పుష్పాలు, సుగంధాలు వెదజల్లే దవనంతో పూజించాలి. ముఖ్యమైనది దవనం అండి మన్మధుడిని పూజించేది. తర్వాత మల్లెలు, ఏవైనా మంచి సువాసన గల పుష్పాలతోని పూజించాలి. ఆ విధంగా పూజిస్తే మనకు జీవితంలో సుఖం అనేది పొందుతారు. మరి ఇవన్నీ ఇంకా ఏముంటాయంటే, అనంగుడు, పుష్పబాణుడు, మన్మధుడు, ఇవన్నీ కూడా మన్మధుడికి పేర్లు. అయితే మన్మధునికి శివునికి సంబంధం ఏంటి అసలు? మరి శివుడిని ఎందుకు పూజించాలి అంటే దీనికి సంబంధించిన కథ ఉంది. ఆ కథను కూడా మనం ఈరోజు వినాలి. ఏంటి అంటే, మన్మధుడు బ్రహ్మదేవుడి హృదయం నుండి ఆవిర్భవించిండు. మన్మధుడు అసలు ఎవరి కొడుకు అనేది కూడా ఉంటుంది. తర్వాత ద్వాపర యుగంలో ఆ మన్మధుడే కృష్ణ భగవానుడికి కొడుకుగా కూడా జన్మించిండు అని ఉంది. అయితే ఈ మన్మధుడు బ్రహ్మదేవుడి హృదయం నుండి ఆవిర్భవించిండు అన్నమాట. ఈయన వాహనం ఏంటి? చిలుక. అంటే ఇవన్నీ మనము చదివి స్మరించుకోవడం వల్ల కూడా మనకు అటువంటి ఫలితం లభిస్తుంది అని మన పురాణ పురుషులు చెప్పిండ్రు. కాబట్టి శ్రద్ధగా వినండి. మన్మధుడు బ్రహ్మదేవుడి హృదయం నుండి ఆవిర్భవించాడు. మన్మధుడి వాహనము చిలుక. మన్మధుని రూపము అందమైనది, యవ్వనవంతునిగా ఉంటాడు. ఎప్పుడు ధనస్సు ఎక్కువ పెడుతూ ఉంటాడు, రెక్కలతో ఎగురుతున్నట్టు ఉంటాడు. ఇతని విల్లు చెరుకు గడతో ఉంటుంది. అంటే తీయని బాణాలు, అవి ఏమన్నా నిజంగా ప్రాణాలు తీసే బాణాలు కాదు కదా. అయితే చెరుకు గడతో మరియు బాణాలు 5 రకాల సువాసనలు వెదజల్లే పూలతో ఉంటాయి. అంటే పూల బాణాలు వేస్తాడు ఈయన. పూలతోనే అలంకరించబడి ఉంటాయి అవి. పువ్వులు ఎంత సుకుమారంగా ఉంటాయో పూల బాణాలను వేస్తాడు. కాబట్టి ప్రేమ అంకురిస్తుంది అన్నమాట. అట్లా మల్లెపూలు,
మామిడి పూలు, ఇట్లా నీలం పద్మాలు, తెలుపు రంగులో ఉన్నవి, నీలం రంగులో ఉన్నాయి పుష్పాలు ఉంటాయి ఇట్ట. అయితే మన్మధుడి భార్య పేరు ఏంటంటే రతీదేవి. అయితే ఒకసారి ఏమైంది అంటే ఋషులు, మునులు, సత్పురుషులు, దేవతలు అందరూ చాలా ఇబ్బందులు పడుతుండట. ఎందుకు ఇబ్బందులు పడుతుండ్రు అంటే తారకాసురుడు అనే రాక్షసుడు వేధిస్తూ ఉన్నాడు. ఈ కథ మనకు తెలిసిందే అయినా రేపు వినాలి కాబట్టి ఈరోజు నేను వీడియో చేస్తున్నా, తప్పకుండా వినండి. అయితే బ్రహ్మ ఇచ్చాడు, ఆయన తారకాసురుడు. రాక్షసులు ఏం చేస్తారండి, బ్రహ్మ గురించో శివుడి గురించో తపస్సు చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఈజీగా వీళ్ళకి ప్రత్యక్షమై వరాలు ఇస్తూ ఉంటారు. ప్రతి రాక్షసుడు అంతే, మనం ఏ కథలో అయినా. అయితే ఈ తారకాసురుడు కూడా తపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షమైండు. అంటే వాళ్ళు కఠోరమైన తపస్సు చేస్తారు, మరి అంత నియమ నిష్టలతో చేస్తారు, ఆ నిరాహారులుగా. కాబట్టి తప్పదు, వాళ్ళు కూడా ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షమైతే ఈయన ఏమని కోరుకున్నాడట అంటే, వీళ్ళు ఎవరు ఈయన ఏం కోరుకుంటారు, ధనమో ధాన్యమో కోరుకోరు, రాజ్యమో. ఎందుకంటే అవన్నీ వాళ్ళు సంపాదించుకోవచ్చు. ఎలా సంపాదించుకుంటారు, వాళ్ళకి శక్తి ఉంటుంది, బలమైన వాళ్ళు కాబట్టి రాక్షసులు. వాళ్ళు ఏం కోరుకుంటారు అంటే చావు లేకుండా వరం ఇమ్మని కోరుకుంటారు. వీళ్ళు ఏమంటారు, చావు లేకుండా ఉండదు, మరణము కంపల్సరీ ఉంటుంది అని చెప్తారు. చెప్పినప్పుడు ఆ తారకాసురుడు ఏమన్నాడు అంటే, నాకు చావు లేని వరం ఏమంటే దాడి కాకుండా ఇంకేదైనా కోరుకోమన్నాడట. అప్పుడు ఆయన ఆలోచించి ఏం కోరుకున్నాడంటే, శివుని కుమారుడు తప్ప అతన్ని మరెవ్వరూ వధించడానికి వీలు లేదు, శివుని కుమారుడి చేతనే నేను మరణించే వరాన్ని ఇవ్వమన్నాడు. ఎందుకు, తెలివిగా రాక్షసుడు ఏం చేసిండు అంటే, శివుడు పార్వతీదేవి దక్షయజ్ఞంలో మరణించింది కదా, సతీదేవి లేదు కాబట్టి చనిపోయింది కదా. ఇప్పుడు శివుడు అంటారు, వాడు శివకుమారుడు కలగాలంటే ఎక్కడి నుంచి కలుగుతాడు. కాబట్టి శివుడేమో తపస్సు చేసుకుంటూ హిమాలయాల్లో ఉన్నాడు. అందుకని చెప్పి ఇక డోకా లేదనుకొని ఈయన ఆ వరం తీసుకున్నాడు. తీసుకుంటే అప్పుడు ఏమైంది, ఇంకేముంది, బల గర్వంతో ఈయన ఇష్టం ఉన్నట్టు ఋషులను, మునులను, సత్పురుషులను, దేవతలను అందరినీ సతాయిస్తూ ఉన్నారు, హింస పెడుతూ ఉన్నారు, వేధిస్తూ ఉన్నారు అన్నమాట, స్త్రీలను అందరినీ కూడా. అట్లా చేస్తూ ఉంటే మరి శివుడేమో బ్రహ్మచారిగా తపస్సు చేస్తూ ఉన్నాడు కదా. పార్వతి శివుడి బ్రహ్మచర్యాన్ని భంగపరచాలి, వివాహం చేసుకుంటే వారి పుత్రుడు తారకాసురుని సంహరించాలి. మరి ఇప్పుడు ఏం చేయాలి అని వీళ్ళు దేవతలందరూ, మునులు, ఋషులు అందరు కలిసి ఆ బ్రహ్మదేవుడి దగ్గరికి పోయిండు, ఇంద్రుడు అందరు కూడా పోతే అప్పుడు ఏం చేయాలి, దీనికి పరిష్కారం ఏంటి అన్నప్పుడు బ్రహ్మ మొహం నుండి మన్మధుడిని సృష్టించాడు అన్నమాట. ఆ మన్మధుడు వసంతుని సహాయంతో మరి నువ్వు వెళ్ళి ఆ శివుణ్ణి భంగపరచు, ఆ పార్వతీదేవిని వివాహం చేసుకునే విధంగా అని చెప్పిండు. అయితే దేవతలు కదా చెప్తూ ఉన్నారు. మన్మధుడు విషయం పూర్తిగా అర్థం చేసుకోలేదు. వీళ్ళు ఏమన్నారు, పిల్లాడు కదా, ఆటగాళ్ళతనం ఉంటుంది, దేవతలు కదా పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి నేను వెంటనే చేసేస్తాను అని అనుకున్నాడు. అయితే మరి దేవతల రాజైన ఇంద్రుడు వచ్చి అడిగినప్పుడు ఇంకా చేయనని చెప్తాడా, అందుకని చెప్పేసి సరే అని ఒప్పుకున్నాడు. మరి కానీ అప్పుడు శివుడు ఎలా ఉన్నాడు, యోగ నిష్టలో ఉన్నాడు. పార్వతీదేవేమో అక్కడ ఉండి అతనికి పరిచర్యలు చేస్తూ ఉంది. అప్పుడు మన్మధుడు ఏం చేసిండు, శివుడున్న చోటకు వెళ్ళి తన ప్రతాపాన్ని చూపిండు. యోగ నిష్టలో ఉన్న శివుడికి మనోవికారం కలిగేటట్టు ఎదురుగా ఉండి పార్వతి
పూల బాణం వేసిండు. వేస్తే అప్పుడు ఆయనకి మనోవికారం కలిగి ఎదురుగా ఉన్న పార్వతీదేవిని చూసిండు. కానీ అంతలోనే శివుడికి అర్థమైపోయింది అక్కడ ఏం జరిగింది అనేది. అలా తెలుసుకున్నవాడై యోగనిష్టను చెడగొట్టినందుకు మూడో కన్ను తెరిచి ఎదురుగా ఉన్న మన్మధుడిని చూసేసరికి క్షణాల్లో మన్మధుడు భస్మం అయిపోయింది అనమాట. అప్పుడు పాపము ఈయన భస్మం అయిపోతాడని అనుకోలేదు కదా. మన్మధుడు ఆ విధంగా భస్మం కాగానే ఆయన భార్య రతీదేవి బోరున విలపించడం మొదలుపెట్టింది, అయ్యో అని. అప్పుడు దేవతల మేలుగోరి తన భర్త అట్లా చేస్తే, కానీ ఈయనకేమీ అటువంటి ఉద్దేశం లేదు కదా శివుణ్ణి భంగపరచాలనేది. దేవతలు మేలుగోరి వాళ్ళు ఆ విధంగా చేయమని కోరిండ్రు కాబట్టి చేసిండ్రు. మరే విధమైన తప్పు ఆయన చేయలేదు కాబట్టి తనకు మళ్ళీ ప్రతిభిక్ష పెట్టమని ఆ శివుణ్ణి వేడుకున్నది. పాప ఆమె ఏడుస్తూ అలా అడిగేసరికి అప్పుడు శివుడు కరుణించి రతీదేవికి మాత్రమే మన్మధుడు కనిపిస్తూ ఉంటాడనమాట. కానీ ఇతరులకు కనిపించకుండా తను ఇతరుల్లో ఆ ప్రేమానురాగాలను వృద్ధి చేస్తూ ఉంటాడు. ఆ విధంగా వరం ఇచ్చాడు. అప్పుడు బ్రహ్మ దేవతలు కూడా వేడుకున్నారు, అయ్యో మనుషులలో ప్రేమానురాగాలు కల్పించేవాడు మన్మధుడు, ఈయన లేకపోతే ఇక్కడ ధర్మం ఎట్లా నిలుస్తుంది, మేము చెప్పడం వల్లనే ఆయన వచ్చి ఇట్లా చేసిండు, ఇట్లా తారకాసురుడిని సంహరించాలి, మీరు తప్పకుండా పార్వతీదేవిని వివాహం చేసుకోవాలనే సందర్భంలో మేము కోరిన మీదటనే మన్మధుడు ఈ విధంగా చేసిండు కాబట్టి మీరు కరుణించాలని వాళ్ళు కూడా ప్రార్థించిండు. అప్పుడు ఇక రతీదేవికి కనిపించే విధంగా కరుణించిండు. రతీదేవికి మాత్రము మన్మధుడి ఆకారంలో కనిపిస్తాడు, కానీ వేరే ఎవరికి కనిపించడు. కానీ మనసులలో జొచ్చి అతని కార్యము నిర్వహిస్తాడు, అతని కర్తవ్యం అని తెలియజేసిండు అనమాట. అప్పుడు అందరూ సంతోషించిండ్రు. రతీదేవి అంతటి భాగ్యమే తనకు చాలు, ఎందుకంటే ఆమె కనిపిస్తున్నాడు కాబట్టి నాకు ఇంత భాగ్యం ఇచ్చినందుకు చాలా సంతోషం అని శివ పార్వతులకు నమస్కరించి ఆ మన్మధుడిని పూజించి వాళ్ళు వెళ్ళిపోయినట. మన్మధుడినే కాముడని కూడా అంటాం మనం. అయితే అంటే హోలీ కామన్ పున్నం రోజే కదా శివుడు దహించి వేసింది కాబట్టి ఈరోజు రతీదేవి కూడా మన్మధుడిని పూజించింది. అట్లా రతీదేవి విలాపాన్ని దయతో అర్థం చేసుకున్న శివుడు మళ్ళీ ఆమెకు తన భర్త కనిపించే వరాన్ని ఇచ్చిండు. అట్లా ఈ విధంగా వరం ప్రసాదించిన దినమే ఈ అనంగ త్రయోదశి అన్నమాట. అంటే ఆమె శివుణ్ణి ప్రార్థిస్తూ ధ్యానిస్తూ ఆయనని భస్మం చేసినందుకు శివుణ్ణి ఆరాధించింది, ఆమె వ్రతం చేసింది. అప్పుడు శివుడు అనుగ్రహించి ఆమెకు వరం ఇచ్చిండనమాట. తనకు తన భర్త కనిపించే విధంగా బతికించాడనమాట. కాబట్టి ఇందులో అతని దోషం ఏమీ లేదు అని వేడుకుంది కాబట్టి శివుడు అతన్ని అనంగుడు అంటే అంగాలు లేకుండా చేసిండు. అంటే ఆయన కనబడాడు కానీ ఉంటాడు, మనకు కనబడాడు. రతీదేవికి మాత్రమే అంగాలతోని కనిపిస్తాడు ఆకార రూపంలో, కానీ వేరే వాళ్లకు కనపడకుండా అనంగుడు అంటే అంగాలు లేకుండా బతికి ఉన్నాడు. అందరి మనసులను రంజింపజేస్తూ ఉంటాడు, రంజిల చేస్తూ ఉంటాడు అన్నమాట. ఆ విధంగా అందుకని దీన్ని అనంగ త్రయోదశి అని. అనంగ త్రయోదశి రోజు రతీదేవికి తన భర్త ప్రేమ దొరికింది.
కాబట్టి ఈ వ్రతాన్ని చేసిన వాళ్ళు ఈరోజు అనంగ త్రయోదశి రోజు ప్రదోష వేళలో మన్మధుణ్ణి శివుణ్ణి పూజించినప్పుడు వారి యొక్క అనుగ్రహం వల్ల దంపతులు అన్యోన్యత పెరుగుతుంది, వృద్ధి అవుతుంది, సంపదలు వృద్ధి అవుతాయి. ఎందుకు? ఇంట్లో భార్యాభర్తలు శాంతిగా నవ్వుతూ కలకలలాడుతూ ఉంటే వాళ్ళ కుటుంబం అంతా ఆరోగ్యంగా సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ ఇంట్లో సిరి సంపదలు కూడా వృద్ధి చెందుతాయి అని మన పురాణాలు తెలియజేస్తున్నాయి, శాస్త్రాలు తెలుపుతున్నాయి. కాబట్టి అందరూ చేయడానికి ప్రయత్నించండి. లేదు కనీసం విని ఆ ఫలితాన్ని పొందడానికి వీలుగా ఉంటుందని ఈ వీడియో చేశాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి. జై శ్రీమన్నారాయణ.